ఫ్రెండ్స్, గ్రాక్ ఏఐ ఇప్పుడు ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఎలా చేయాలో ఈజీగా చూపిస్తా. ఇప్పుడు గ్రాక్ చాలా ఇంప్రూవ్ అయింది. సినిమాటిక్ వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. He's getting away. No way! Perfect break on set. టమాటో మ్యాన్ అబ్బా ఇప్పుడు నౌకరా చూద్దాం. మిత్రమా లైఫ్ లో థ్రిల్ ఉండాలి, అప్పుడే మాజా వస్తుంది. ఫ్రెండ్స్, గ్రోక్ వెబ్సైట్ లేదా గ్రోక్ యాప్ని యూస్ చేయండి. నేను ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత సూపర్ గ్రోక్ ట్రై ఫ్రీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లైమ్ ఫ్రీ ఆఫర్ అని ఉంది కదా, క్లైమ్ ఫ్రీ ఆఫర్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, గ్రోక్ ఫ్రీగా ఎలా యూస్ చేయాలో నేను చూపిస్తాను. సో పూర్తిగా వీడియో చూడండి, అప్పుడే మీరు ఈజీగా గ్రోక్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మీ ఈమెయిల్ అలాగే పేమెంట్ మెథడ్ ఇక్కడ మీకు ఇవ్వమని చూపిస్తుంది. మీరు ఫోన్పే లేదా ఏదో ఒక యూపీఐ ఇక్కడ సెట్ చేసేసుకోండి. సెట్ చేసేసి కంటిన్యూ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. స్టార్ట్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసుకోండి. మీ ఫోన్పే ద్వారా ఇక్కడ మీరు ఆటోపేని సెట్ చేసేసుకోండి. ఇక్కడ ఫోన్పే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. సెట్ ఆటోపే మీద క్లిక్ చేయండి. మీకు ఎలాంటి మనీ కట్ అవ్వదు, మీరు టెన్షన్ పడకండి. సెట్ ఆటోపే మీద ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్లో మనకు ఒక మెసేజ్ షో అవుతుంది, మీ ఆటోపే సెటప్ అయిపోయింది అని. లాస్ట్లో మీకు ఆటోపే క్యాన్సిల్ చేసి కూడా చూపిస్తాను, సో మీరు టెన్షన్ పడకండి. సో తర్వాత చూడండి, ఇక్కడ మనకు యాక్సెస్ దొరికేసింది. ఇక్కడ ఇమాజిన్లోకి వెళ్ళండి, డాష్ బోర్డ్లో వీడియో సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు 10 సెకండ్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు డ్యూరేషన్. ఇక్కడ 720p నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒక ప్రాంప్ట్ అయితే రాసేసాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ నేను రాసుకున్నాను. అలాగే ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఏజ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా 18 లేదా 18+ మనకు ఏజ్ ఉండాలి. సో మీరు బర్త్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో చూడండి, మన వీడియో జనరేట్ అవుతుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో జనరేట్ అవుతుంది. మీకు ఆటోపే క్యాన్సిల్ చేసి కూడా చూపిస్తాను. క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మీరు ఫ్రీగా గ్రోక్ యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన వీడియో రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, వీడియో అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఇక్కడ కెమెరా మూమెంట్స్ చూడండి ఎంతో బాగా వచ్చాయి. సో చూడండి, చాలా అద్భుతంగా వచ్చింది వీడియో మాత్రం. ఇక్కడ మనం ఇదే వీడియోని మనం 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే మన గ్యాలరీలోకి డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈజీగా మన ఈ వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఇంకా కొన్ని వీడియోస్ మీకు జనరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇమేజ్ టు వీడియో జనరేట్ చేస్తున్నాను. సీన్ ఇమేజ్ కాకుండా ఒక నార్మల్ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేశాను. నార్మల్ ఇమేజ్ యూస్ చేసి సీన్ జనరేట్ చేస్తుందో లేదో చూద్దాం. ఒకవేళ ఇది సరిగ్గా రాకపోతే మన ఇమేజ్నే మనం సీన్ ఇమేజ్లా జనరేట్ చేసేసుకుందాం. సో ఇక్కడ చూడండి, జనరేట్ మీద క్లిక్ చేశాను. చూద్దాం ఎలా వస్తుందో. సో ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే ఇప్పుడు మనకు ఇలా జనరేట్ అయిపోయింది. సో చూడండి, సో మన నార్మల్ ఇమేజ్ కాబట్టి ఇలా మధ్యలో ఇమేజ్ అనేది ఇక్కడ షో అవుతుంది. సో ఇప్పుడు నేను నా ఫేస్ ద్వారా ఒక ఇమేజ్ని జనరేట్ చేశాను. ఇక్కడ రైడ్ చేస్తున్నట్టు, బైక్ రైడ్ చేసి ఎస్కేప్ చేస్తున్నట్లు. సో ఆ ఇమేజ్ అప్లోడ్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ రాశాను. ప్రాంప్ట్ రాసి ఇక్కడ వీడియో జనరేషన్ కోసం ఇక్కడ పేస్ట్ చేసేసాను ప్రాంప్ట్. అలాగే జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూద్దాం మన ఇమేజ్ ద్వారా వీడియో ఎలా క్రియేట్ అవుతుందో. సో చూడండి, ఇదైతే చాలా అద్భుతంగా వచ్చింది. సో చూడండి, కెమెరా కూడా యాంగిల్స్ చాలా అద్భుతంగా ఇక్కడ మనకు గ్రోక్ ఇచ్చేసింది. సో చాలా బాగా వచ్చింది ఈ వీడియో మాత్రం. సో మీరు ఇమేజ్ టు వీడియో జనరేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇలా మీ సొంత ఫోటో ద్వారా చాట్ జీపీటీ లేదా జెమినైలో ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చేసి ఇమేజ్ ఇలా జనరేట్ చేసుకోండి. అదే ఇమేజ్ ద్వారా మీరు గ్రోక్లో వీడియో అయితే జనరేట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకో ఇమేజ్ టు వీడియో క్రియేట్ చేస్తున్నాను.
ఒక ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేసేసాను, దానికి తగినట్టు ప్రాంప్ట్ కూడా రాసేసాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, మన వీడియో అయితే చాలా అద్భుతంగా మనకు వీడియో జనరేట్ చేసి ఇచ్చేసింది. ఇక్కడ మనకు గ్రోక్ చాలా అమేజింగ్గా వచ్చింది. మీరు డైలాగ్స్ రాయాలంటే డైలాగ్స్ రాసుకోండి, ప్రాంప్ట్లో తెలుగులోనే మనకు డైలాగ్ ఇచ్చేస్తుంది ఇది. ఇప్పుడు ఆటోపే క్యాన్సిల్ చేద్దాం. ఫోన్పే ఓపెన్ చేసుకోండి, మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆటోపే అనే ఆప్షన్ ఉంటుంది, ఆటోపే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆటోపేలో 700 రూపీస్ సబ్స్క్రిప్షన్ షో అవుతూ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. బ్యాంక్ పిన్ ఎంటర్ చేసేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సో చూడండి, ఇక్కడ ఆటోపే అనేది క్యాన్సిల్ అయిపోయింది, ఆటోపే డిలీట్ అయిపోయింది. సో ఎలాంటి అమౌంట్ మీకు మీ బ్యాంక్ ద్వారా కట్ అవ్వదు. సో ఆటోపే డిలీట్ చేసిన తర్వాత కూడా వీడియోస్ జనరేట్ అవుతాయో లేదో నేను జనరేట్ చేసి చూపిస్తాను. సో ఇంకో వీడియో కూడా జనరేట్ చేసి చూపిస్తాను గ్రోక్లో. సో ఇక్కడ కూడా నేను ఇమేజ్ టు వీడియో జనరేట్ చేశాను, ఇదైతే చాలా అద్భుతంగా వచ్చింది. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ కూడా కరెక్ట్గా రాశాను డీటెయిల్డ్గా. సో మనకు వీడియో అయితే ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా జనరేట్ చేసి ఇచ్చేసింది. సో మనం రాసే ప్రాంప్ట్లో కూడా ఉంటుంది, ప్రాంప్ట్ డీటెయిలింగ్గా ఇస్తే మనకు అంతే డీటెయిలింగ్గా వీడియో కూడా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకో ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేశాను, ఇమేజ్ టు వీడియో ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో ఇంకో ప్రాంప్ట్ కూడా ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్, పేస్ట్ చేసేసాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చాలా ఫాస్ట్గా వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ జనరేట్ చేసుకోండి. సో మన ఇంకో వీడియో కూడా ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఎవరైతే స్టోరీ వీడియోస్ చేస్తుంటారు కదా, వాళ్ళైతే చాలా ఫాస్ట్గా ఇక్కడ నుండి సీన్ బై సీన్ వీడియోస్ అయితే జనరేట్ చేసేసుకోవచ్చు. సో చాలా ఫాస్ట్గా ఇక్కడ మనకు వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోకి రిగార్డింగ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.